అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ముగియడంతో ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సమ్మెలు ఆందోళనలతో విజయవాడ ధర్నా చౌక్ హోరెత్తిపోతోంది. దీంతో విజయవాడ వ్యాప్తంగా 144 సెక్షన్ను విధించారు. ఎక్కడికక్కడ అంగన్వాడీలను అడ్డుకుంటున్నారు. ఎస్మా ప్రయోగించినా తగ్గమంటూ సమ్మెను కొనసాగిస్తామంటున్నారు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రతపై ఆందోళన విరమించేది లేదంటున్నారు మున్సిపల్ కార్మికులు. మరోవైపు అంగన్వాడీల సమస్యలపై 36 గంటల దీక్షకు యూటీఎఫ్ పిలుపునిచ్చింది. పోలీసులు అనుమతి నిరాకరించినా దీక్ష చేస్తామంటూ యూటీఎఫ్ నేతలు భీష్మించారు. ధర్నా చౌక్ లో ఉన్న ఆందోళనకారుల టెంట్లు తీసేయడానికి సిద్ధమవుతున్నారు పోలీసులు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, యూటీఎఫ్ కూడా దీక్షకు సన్నద్ధమవుతుంది. అంగన్వాడీలు, మరోవైపు మున్సిపల్ కార్మికులు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? వారి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? రాధిక, ఏదైతే ఎస్మా చట్టాన్ని అంగన్వాడీ కార్మికులతో పాటు మున్సిపల్ కార్మికులపై ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అంగన్వాడీలు కానీ పారిశుద్ధ్య కార్మికులు కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా తమ పోరాటాన్ని కొనసాగిస్తామంటున్నారు. అయితే ఈరోజు అంగన్వాడీల టెంట్లు తీసేయాలనే ఆదేశాలు పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు ఇప్పటికే నోటీసులు పంపించిన పరిస్థితి. అయితే అంగన్వాడీలు ఈరోజు మధ్యాహ్నం 11 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జైలు బరో కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యం మనం ప్రస్తుతం చూడవచ్చు. ఎక్కడా టెంట్లు తీసేసిన పరిస్థితి లేదు. మరోవైపు 10 రోజుల పాటు నోటీసులు, 10 రోజుల పాటు 10 రోజుల లోపల విధుల్లోకి చేరకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యం. మనతో సిపిఐ సీనియర్ నాయకుడు నాగరాజు ఉన్నారు, సిపిఎం సీనియర్ నాయకుడు నాగరాజు ఉన్నాడు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ బంద్ కొనసాగుతుందా లేకపోతే వెనక్కు తగ్గుతారా అన్న విషయాలు ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఏదైతే అంగన్వాడీలు కానీ పారిశుద్ధ్య కార్మికుల విషయంలో ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన నేపథ్యంలో మీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఈరోజు అంగన్వాడీలు కానీ మున్సిపల్ కార్మికులు కానీ పట్టు వదలకుండా గట్టిగా తమ న్యాయమైన సమస్యలు కాబట్టి వాళ్ళు దేనికైనా సిద్ధపడి ఈరోజు పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది రాష్ట్ర బంధు దాకా తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగేసేట్లేదు. ఖచ్చితంగా నిన్ననే వామపక్ష పార్టీలు రౌండ్ టేబుల్ పెట్టాయి. అదే రకంగానే కార్మిక సంఘాలు కూడా చాలా పట్టుదలగా ఉన్నాయి. ఈరోజు ఎస్మా అనేది అదేదో అంగన్వాడీకి మున్సిపల్ పరిమితం కాదు. ఇది ఈ ప్రజా హక్కుల మీద దాడి. ఇది మొత్తం కూడా ప్రజాస్వామ్యం మీద పెద్ద గొడ్డలు పెట్టి లాంటిది. ఇటువంటి వాటి మీద ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈరోజు మహిళలైన అంగన్వాడీలు అదే రకంగానే పారిశుధ్యాన్ని పాటిస్తున్న మున్సిపల్ కార్మికులు చాలా పట్టుదలగా చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఉద్యమం చాలా తీవ్ర స్థాయికి వెళ్లే పరిస్థితి. దీనికి మూల్యం ఈ వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ రోజు నుంచి మీ కార్యాచరణ ఏమిటి? నోటీసులు 10 రోజుల లోపల విధుల్లో చేరాలని నోటీసులు ఇచ్చిన నేపథ్యం, మరోవైపు టెంట్లు తీసేయాలని పోలీస్ శాఖ ఆదేశించింది. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని సజ్జలు ఇప్పటికే ఆరోపించిన నేపథ్యం, వాట్సాప్లోనూ చాట్స్ గ్రూపుల్లోనూ ఆడియోల్లో కేవలం ప్రతిపక్ష పార్టీలే రెచ్చగొడుతున్నాయంటూ కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యం. దీనికి మీరేమంటారు? ఇది చాలా అవాస్తవం అండి. ఖచ్చితంగా ఎవరు రెచ్చగొడితే వచ్చిన వాళ్ళు కాదు. రెచ్చగొడితే 1 రోజు 2 రోజులు వస్తారు. ఈరోజు దాదాపు 28 రోజులు దాటిపోయి 29వ రోజుకి వస్తా ఉన్న ఈ పరిస్థితుల్లో ఆ రకంగా ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా సజ్జల గారు ఈరోజు సమస్యల పరిస్థితి మీరు చర్చలు జరిపారు. రెచ్చగొడితే ఎందుకు చర్చలు జరిపారు? 2 దఫాలు 3 దఫాలుగా చర్చలు జరిపారు. మీరు ఇప్పుడు చెప్తుంది మేము 11 సమస్యలు 10 పరిష్కరించేసినాం, ఆ ఒక్కటి మాత్రమే ఉందని చెప్తున్నారు. మీరే చెప్తున్నారు జీతం మళ్ళీ తర్వాత ఎన్నికల సందర్భంగా చూస్తాం, ఎన్నికలు అయిన తర్వాత ఇదంతా చూస్తుంటే ఎవరికైనా అర్థం కదా. ఇంత దుర్మార్గంగా మీరు ఆరోపణలు చేసి ప్రతిపక్ష పార్టీలు అని చెప్పేసి చేయడం కరెక్ట్ కాదు. మా కార్యాచరణ ఖచ్చితంగా మేము వామపక్షాలుగా రౌండ్ టేబుల్ వేసుకుని జిల్లా స్థాయిలో కూడా మేము చర్చించుకుంటాం. చాలా తీవ్ర రూపంలో ఈ ఉద్యమాన్ని వాళ్ళకి మద్దతుగా ఉండాలని చెప్పేసి మేము వామపక్షాలుగా తెలియజేస్తున్నాం. ఈ రోజు పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో జైలు బరో కార్యక్రమం, మమ్మల్ని జైల్లోనే పెట్టండి, జీతాలైనా పెంచండి అనే నినాదంతో ఈరోజు అందరూ కూడా కలిసి కార్మిక సంఘాలు మొత్తం కూడా ఏకమై ఈరోజు జైలు బరో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ జైలు బరో తర్వాత మరింత తీవ్ర రూపం రేపు ఎల్లుండి నుంచి కూడా ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తాం. మొత్తం మీద అయితే
అంగన్వాడీలు తమ పోరాటాన్ని వెనక్కి తగ్గే పరిస్థితి లేదంటున్నారు. ఈ రోజు జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల పారిశుద్ధ్య కార్మికులను బలవంతంగా విధుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి, వారిని బెదిరిస్తున్న పరిస్థితి. స్థానికంగా ఉన్న ఏదైతే నగరపాలక సంస్థకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వారిని బెదిరించి విధుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. అయినప్పటికీ అటు అంగన్వాడీలు కానీ నగరపాలక సిబ్బంది ఏదైతే పారిశుద్ధ్య కార్మికులు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తాము వెనక్కు తగ్గేది లేదు, తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు. ప్రస్తుతం అంగన్వాడీల దీక్ష 29వ రోజుకు చేరుకుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ దామోదర్.